డిఎస్సీలో అవకతవకలు షాకింగ్ గా ఉన్నాయని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. కాన్ఫిడెన్షియల్ గా ఉండవలసిన క్వశ్చన్ పేపర్ ను అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారని ఆరోపించారు. లక్షల మంది నమ్మకాన్ని వమ్ము చేశారని మండిపడ్డారు. డిఎస్సీలో అక్రమాలతో ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారని అన్నారు. అధికారం వచ్చాక తొలి సంతకం పేరుతోనే డ్రామాలు చేశారని మండిపడ్డారు. మెగా డిఎస్సీ పేరుతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెగా అనే దానికి కూడా అర్హత లేదు. మెగా డిఎస్సీ పేరుతో 16,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చూస్తే అది వేరే విషయం. ఇందులో 6,100 మా హయాంలోనే మేము నోటిఫికేషన్ ఇచ్చిందే ఆయన రద్దు చేసి దాన్ని క్యాన్సిల్ చేసి 6,100 కూడా దీంట్లో యాడ్ చేసుకుని మొత్తంగా 16,000 నోటిఫికేషన్ ఇచ్చినాడు అనేది పక్కన పెడితే అయినా ఇది మెగా అనే జాబితాలోకి ఎక్కడ రాదు. ఏ పరీక్ష ఏ పేపర్ తయారీ ప్రశ్నలైనా కూడా దేశీ కాదు, ఎనీ పరీక్ష ఏ పరీక్ష అయినా ఏ పేపర్ తయారీ అయినా కూడా ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీ కూడా అత్యంత కాన్ఫిడెన్షియల్గా జరగాలి ఏ పరీక్షకైనా కూడా. కానీ ఈ ప్రభుత్వంలో ఈ రహస్య ప్రక్రియ కాస్త ఏమైంది ఒకసారి గమనించండి. డిఎస్సి క్వశ్చన్ పేపర్స్, రేవంత్ రెడ్డి క్వశ్చన్ పేపర్లను SCERT అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వీళ్ళు తయారు చేస్తారు క్వశ్చన్ పేపర్ను. పరీక్ష నిర్వహణ అంటే పరీక్ష నిర్వహణ బాధ్యతలు డిఎస్సి కన్వీనర్ చూస్తారు. మామూలుగా 2 డిపార్ట్మెంట్స్, ఒకటి ప్రిపరేషను ఒకటి నిర్వహణ. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో డిఎస్సి కన్వీనర్ను పక్కన పెట్టేసినారు. పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్ తయారీ ప్లస్ పరీక్షల నిర్వహణ ఈ 2 బాధ్యతలను కూడా ఒకరికే SCERT డైరెక్టర్కి అప్పగించారు. ఇది మొట్టమొదట బీజం పడింది. ఇక్కడ నుంచి స్కీమ్ అనేది స్కామ్గా ఎలా మారింది అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతా పోతా ఉంది. మెగా డిఎస్సి పేరుతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెగా